హలో అండి, వెల్కమ్ టు హ్యాండీ కిచెన్. ఈరోజు సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా సింపుల్. అందుకోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని మనం బ్రేక్ చేసి పెట్టుకున్న ఎగ్ కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇది వేగేటప్పుడే ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని వేయించేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన ఉంచేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, కొంచెం చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. అవి జస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఇంకా అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత క్యాబేజీ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని కొన్ని క్యారెట్ ముక్కలు ఇంకా కొన్ని స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకొని వేయించేసుకోవాలండి. ఇది మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. చూసారా, ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ కూడా ఇందులో వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకొని తరువాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పొడి యాడ్ చేసుకుంటున్నానండి. ఇంకా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ కూడా వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని హై ఫ్లేమ్ మీద మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకోవాలండి. చూసారా, ఇలాగా మొత్తం కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా కావాలంటే ఇందులోకి కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను స్కిప్ చేస్తున్నానండి. ఇలా మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మళ్ళీ కలిపేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా చివరిగా యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. అంతే, ఎంతో సింపుల్గా చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.